హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా యూట్యూబ్లో 100 సబ్స్క్రైబర్స్ అయిన శుభ సందర్భంలో, మా యూట్యూబ్ ఫ్యామిలీ 1 నుంచి 100 మంది అయిన సందర్భంలో నేను యూట్యూబ్లోనే వీడియోలు చూసి హోమ్ మేడ్ కేక్ తయారు చేద్దామని ఈరోజు ఫైనల్లీ డిసైడ్ అయ్యి వీడియోలు అన్నీ చూసి కేక్కి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చిన. సో అక్కడ వాటి కోసం వెతుకుతుంటే నాకు ఇది దొరికింది, రాస్బెర్రీ జెల్లీ అంట. మరి ఇది ఎట్లా చేయాలో తెలియదు. ఇది కూడా మళ్ళీ నేను యూట్యూబ్లోనే చూసి చెయ్యాలి. యాక్చువల్లీ నాకు ఇది 3 dirhams పడింది. 3 dirhams అంటే విచ్ ఈజ్ అరౌండ్ 72 రూపీస్. ఇంకో 72 రూపాయలు పెట్టుకున్నా. దీన్ని ట్రై చేయకపోతే అమ్మో నాకు గుండె అయిపోతుంది. ఫస్ట్ అయితే కేక్ చేద్దాం రండి. కప్పు మిల్క్, దీంట్లో కొంచెం ఆయిల్, ఏదైనా కుకింగ్ ఆయిల్, కప్పు షుగర్ వేసుకొని దీన్ని మొత్తం ఇట్లా దగ్గరికి ఈ షుగర్ కరిగేంతల వరకు చేయాలి. 2 cups తీసుకున్నారు కాబట్టి మీరు మైదా 1 కప్పు తీసుకోవాలి, లైక్ హాఫ్ ఫ్రమ్ ద మిల్క్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మీరు మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాక్లెట్ కేక్ చేద్దాం. కోకో పౌడర్ వేస్తే ఇది నాకు 11 dirhams అంటే నాకు 12 dirhams తీసుకున్నాడు. 12 dirhams అంటే విచ్ ఈజ్ అరౌండ్ 280 కదా, 280 రూపాయలు పెట్టి నేను కేక్ చేస్తున్నా. ఈ అన్ని ఎక్స్పెరిమెంట్ల కంటే కేక్ ఆర్డర్ చేసుకొని తింటే అయిపోయేది. సర్లే ఎట్లనే తెచ్చినాం కదా. 1 కప్పు మీరు కోకో పౌడర్ వేసి ఇది మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో వేసి నూకండి, పని అయిపోద్ది. అవసరం వేసేసినామా. మళ్ళీ ఇప్పుడు దీన్ని అంతా కలుపుకోవాలి. ఉండండి, కలుపుకొని మళ్ళీ పెడతా. ఆపే. నేను చూసిన వీడియోలో ఆమె అయితే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసింది. కానీ నాకు బేకింగ్ సోడా అంత వేయడానికి ధైర్యం సరిపోక నేను 1/2 స్పూన్ వేసిన. చూద్దాం ఫ్లఫీగా వస్తుందో రాదో. ఇగో దీన్ని మొత్తాన్ని మీరు కలపండి. ఫస్ట్ కలపండి ఫస్ట్. మీరు ఇది కలవట్లేదు, కలుపుతూనే ఉన్నా. అయినా సరే కలిపి మళ్ళీ వస్తూ ఉండండి. యూట్యూబ్ నుంచి చూసిన కేక్ రెసిపీ మళ్ళీ నేను చేసి యూట్యూబ్లోనే పెడుతున్నా. చూడండి, ఇది తిరిగి ఏ చిత్రఖండం అవుతుందో. నేను కేక్ అని మొదలు పెట్టే కానీ ఇది తిరిగి నాకు ఎందుకో కొంపట అయిపోయేలా ఉంది. ఏదేమైనా పర్లేదు, మనం అయితే చెయ్యాలి కాబట్టి చేద్దాం. సో మీరు కూడా చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇగో ఫస్ట్ ఏమో ఇదే ఈ ప్లాస్టిక్ బొచ్చులు కేకులకి అయితే మీరు వేద్దాం అనుకుంటున్నారు కేక్ మిశ్రమాన్ని. గిన్నెలకి, సారీ, బొచ్చులు ఈజ్ నాట్ ఎ గుడ్ లాంగ్వేజ్. దీంట్లో ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసి దాన్ని అడిగంటేలా మొత్తం రాసి దాని చుట్టూ ఇట్లా ఈ మైదా పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం అంటేలా చేయాలి. చేసి వస్తాను. కేకు చెప్పలే సేఫర్ సైడ్కి దీంట్లో వేసుతాను, ఇట్లా అయ్యింది. సో వాట్ ఐ రియలైజ్ అంటే నేను ఎగ్ వేయడం మర్చిపోయా. అందుకనే మళ్ళీ ఎగ్ వేసి నేను మళ్ళీ దీన్ని బీట్ చేస్తున్నా. చూద్దాం. ఇప్పుడు ఇది పోయింది అనుకో, పేడతట్లేడు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా బ్యాచిలర్సే. మా దగ్గర ఇప్పుడు నీ కేక్ చేస్తున్నా కదా అని చెప్పేసి మళ్ళీ కేక్ ప్యాన్లు గివి తెచ్చి అంత ఒప్పట్లేదు. ఇగో నా దగ్గర ప్లాస్టిక్ బొచ్చలు ఉన్నాయి, ఈ బొచ్చల్లోనే పెడతాను నేను కేకు. చూద్దాం అయితే అది అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేద్దామని, ఇగో ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని. ఈ అల్యూమినియం ఉన్నాయి చూసారా, వీటిలో కొంచెం మిశ్రమాన్ని వేసి దాంట్లో పెట్టిన ఓవెన్లో. చూద్దాం, వస్తే కేక్ అవుతుంది, పోతే కప్పు పోతుంది, అంతేగా. డేరింగ్ బిజినెస్. వండుకో. మా దగ్గర చాలా డ్రై ఫ్రూట్స్ చాలా రోజుల నుంచి అట్లా పడున్నాయి తినకుండా. సరే ఏదో ఒకటి చేద్దామని మేము చాక్లెట్ కేక్లో డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. అట్లుంటుంది క్రేజీ అంటే. చూసినావు ఎంత క్రేజీ టెక్స్చర్, తినడానికి కొనుక్కొస్తుందా. ఎందుకంటే నేను చూసిన వీడియోలో ఆమె 1 స్పూన్ పెరుగు కూడా వేసింది. పులుపుదానం రావడానికో మరి ఫ్లఫీనెస్కో తెలియదు, కానీ నేనైతే చూసాను. మనం కూడా వేసాము. నేను 1 స్పూన్ వేసాను ఇప్పుడే పెరిగేసి. నేను అది తీయడం మర్చిపోయినా, అందుకే నాకు చూపిస్తున్నా. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఎట్లని ఇంత దారుణమైన కేకు ఇప్పటి వరకు మీరు ఇంకా చూస్తూ ఉన్నారంటే మీది పెద్ద సాహసమే అని చెప్పాలి మామలో. సరే ఎట్లనో చూసారు, ఎండ్ వరకు చూసే. కుంపటం మొదలు పెట్టాక కేక్ అయితే చేసినాం. మా ఫస్ట్ రెసిపీ, మా 100 సబ్స్క్రైబర్స్ 1K వ్యూస్ వచ్చిన సందర్భంలో బాగానే చేసిన, బాగానే వచ్చింది. ఉండు, ఎగ్జాక్ట్లీ ఉల్టా పెట్టు. ఇప్పుడు మన అడుగున వేసిన మైదా ఇది ఫ్రెండ్స్, మీరు కంగారు పడకండి. చాకు తీసి అబ్బా కాలుతుందే. కేక్ లాంటిది. కేక్ కూడా ఇట్లానే ఉంటుంది. ఇంతకు మించి మంచిగా వస్తాయింది ఫస్ట్ టైం చేసినందుకు.
దీన్ని ఇప్పుడు మనం డెకరేట్ చేద్దాం. ఆపు. కట్ చేయడం రావట్లేదని మా మాస్టర్ షెఫ్ కట్ చేస్తున్నాడు. కట్ చేసేసాడు అన్న చాకులు చాలా రాగంగా రఫ్ ఆడిస్తున్నాడు. గో చేతులు జాగ్రత్త గో పైన మైదా పిండి మొత్తం అన్న తీసేసాడు. చూసారా పైన లేయర్ మాత్రమే ఎంత పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాడు. కట్ చేయడంలో నువ్వు చాలా పెద్ద తోపని నాకు తెలుసు, కానీ మరీ ఇంత పెద్ద తోపని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరినైనా కట్ చేస్తాడని ఒకసారి స్మైల్ ఇవ్వు. కటింగ్ మాస్టర్. ఇగో ఫైనల్లీ నేను ఏదో కొంపటి చేసి చెడకూడదాం అనుకున్నప్పుడు వీడియో మంచిగా వస్తుంది. కేక్ పోయినసారి 2 సార్లు నేను కేక్ ట్రై చేసిన, మొత్తం ఇట్లా వేసి గోడ కొడితే తిరిగి వచ్చి నా ముఖాన్ని పడేది అట్లా అయింది. ఈసారి నేను చెడిపోవాలని కోరుకున్నా, మంచిగా అయింది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇగో మళ్ళీ కామెంట్లు పెట్టకండి, నేను లెఫ్ట్ హ్యాండ్. కాకపోతే దీంట్లో కొంచెం షుగర్ తక్కువైందంటే మనం ఇప్పుడు దీన్ని డెకరేట్ చేద్దాం, పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేద్దాం. సో షుగర్ సిరప్, నాట్ టూ మచ్, పైన వేసేసి. సో దీన్ని ఇంకొక బేస్ చాక్లెట్ కూడా వేద్దామా దీంట్లో. సగం ముఖ్యం ఉంది అయినా పర్లేదు. మనం ఏ బేకరీ పెడుతున్నాం, టేస్ట్ చేయమని తినిపించాను ఫ్రెండ్స్.